ఏటూ నగరం పోతే అక్కడ వెంకట్ టీచర్ ఇక్కడ అన్న మేము మేడారంలో ఉన్నాము వచ్చి పోండి ఇక్కడ దగ్గర వచ్చారు కదా అని చెప్పంటే ఏటూ నగరం నుంచి మేడారం వచ్చినాం. మేడారంలో శివాజీ అని బ్రదర్ను చూసిన వెంకట్ ఫ్రెండ్ సూడయ్య అనేది ఎంటికలు ఇట్లా పెట్టుకొని గడ్డం ఇట్లా పెట్టుకొని ఉన్నాడు. అడవిలో ఉన్నారు, ఆ చెట్లాలు ఉన్నారు. వీళ్ళు పోయి ఎందుకు పరిచయం చేయగానే అన్న మీరు గద్దరన్న వేషం ఇస్తారా అని అడిగిన. ఇదేమన్నా నేనేంటి నేను గద్దరేంటి అని వాయిస్ ఆగు మళ్ళా నేనేంటి గద్దరేంటి అసలు ఏంటన్నా నాకు వన్ షివరింగ్ వస్తుందని చెప్పిండు. నిజమే అన్న అడిగేది ఒక సాంగ్ ఉంది మీరు వేస్తారంటే అంటే సరే నన్ను ట్రై చేస్తా అన్నాడు. ఓకే అని చెప్పి అనుకున్నాం. అప్పుడు అదే అనుకునే తడువు 10 రోజులలోనే ఈ అంత ప్లాన్ చేసినాం. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ అమరవీరులను తలుసుకుందామంటూ ఈ పాట చేసినాం. హుజరాబాద్ ప్రాంతంలో ఈ గుట్ట మీరు చూస్తున్నది కొత్తకట్టు గుట్ట, ములంగూరు కోట, అక్కడ ఆ ప్రాంతాలలో ఈ షూటింగ్ చేసినాం. మా టీం అంతా పనిచేసింది అన్న. ఈ పాట చూసారు అతిథులు గెస్టులు మీరు వచ్చి మీ స్పందన చెప్తారు. ఈ యాదిరెడ్డి సన్నివేశాలంతా ఉస్మాన్ యూనివర్సిటీలో చేద్దాం అనుకున్నాం. గోపాల్ శర్మ గారు అన్న గంగారావు అన్న బాగా ప్రయత్నం చేశారు కానీ నేను చేద్దామని లెటర్ ఇచ్చినాను ఇక్కడ. కానీ మా టీంను హుజరాబాద్ నుంచి ఇక్కడ తీసుకురావాలి అదంతా నేను వేసుకొని పేపర్లో లెక్కలు వేసుకొని అదంతా చూస్తే అమ్మో ఇంత ఇది నేను చేయలేనని చెప్పి అక్కడ హుజరాబాద్లో ఏదో మార్కెట్లు పెట్టి పోలీసు ఇదంతా చేసినాను. కానీ యాక్చువల్గా ఆ సన్నివేశం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఎన్సీఎస్ గేట్ దగ్గర చేయాల్సి ఉండే కానీ చేయలేకపోయినాం. అక్కడ హుజరాబాద్లో ఒక గ్రౌండ్ తీసుకొని స్కూల్ గ్రౌండ్లో చేసినాం. యాదిరెడ్డి సన్నివేశం రైల్లో మా కోరియోగ్రాఫర్ డిఓపి శాంతిరాజు అన్న నేను కెమెరా అసలు ట్రైన్లో పట్టుకురాను, నా కెమెరా సీజ్ చేసేస్తారు, ట్రైన్లో తీసుడు లేదు నిషేధం, అది నా కెమెరా సీజ్ చేస్తారన్న ప్లీజ్ నేను తీసుకురానని భయపడ్డాడు. ట్రైన్ స్టేషన్లో కూర్చుని తీస్తా లెటర్ రాసినట్టుగా ట్రైన్ పోతుంటుంది ఈయన స్టేషన్లో కూర్చుంటూ రాస్తాడంటే నాకు వద్దు తమ్మి రాజు అట్లా నాకు వద్దు, నేను నీకు కెమెరా సీజ్ అయితే నేను కొనిస్తా కానీ నాకు స్టేషన్లో తీసుడు మాత్రం వద్దు, ట్రైన్లో తీయాలి నాకు ఆ సన్నివేశం అని చెప్పి నేను పట్టుబట్టిన. ఒకరోజు వాయిదా వేసుకున్నాం. అది అన్న యాదవరెడ్డి అన్నకు ఫోన్ చేసిన, నాకు టక్కున గుర్తొచ్చింది ఆ స్టేషన్ రైలు పోతున్నది అన్న నన్ను పట్టాలలో నడిపించుకుంటూ పాటలు పాడిండు, కాజీపేట పాడేసాడు. యాదవరెడ్డి అన్న ఎంబడి గుర్తుకొచ్చి యాదవరెడ్డి అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా ట్రైన్లో ఒక సీన్ చేసేది యాదిరెడ్డి మన అమరవీరు ఉందంటే మీరు వచ్చేయండి కాజీపేటకి అన్నాడు. ఎప్పుడు వస్తారు? రేపు వస్తామన్న. కాజీపేటకి వెళ్ళినాం. కాజీపేటలో ట్రైన్ ఎక్కి షూట్ చేసుకుంటూ స్టేషన్ గన్పూర్లో అయిపోయింది. అప్పటి వరకు అయిపోయింది. స్టేషన్ గన్పూర్లో దిగిపోయినాం. ఇట్లా ఆ యాదవరెడ్డి సీన్ కోసం అన్న యాదవరెడ్డి అన్న ఆ యాదవరెడ్డిని చాలామందికి పంపించిన ఫొటోస్, ఇట్లాంటి సిమిలర్ ఫొటోస్ నాకు ఇట్లాంటి ఫేసులు కావాలి నాకు. శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, యాదవరెడ్డి, సుమన్ ఫోటో లేకుండే నా దగ్గర. ఆ ఒక తమ్ముని చూపిస్తా ఇప్పుడు ఎవరు వేసారో దాంట్లో, మీరైతే చూసిరు కదా. దాంట్లో వీళ్ళందరినీ దొరకబట్టుకున్నట్ల ఆ యాదిరెడ్డిని లింగస్వామి పరిచయం చేసి తీసుకొచ్చిండు, అన్న ఇట్లా ఉన్నాడు మా ఊర్లో అని చెప్పి. ఇట్లా ఒక్కొక్కరిని ఆ క్యారెక్టర్స్ దొరకబట్టుకున్నా. ఇప్పుడు నేటి తరానికి కూడా తెలవాలని చెప్పి చేసినాం. ఎవరికి అనుకూలంగా కాదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా కాదు, ఓన్లీ ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకోవడం కోసమే ఈ పాట చేయడం జరిగింది. ఇది గమనించుకొని దయచేసి అతిథులు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, అన్న దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో త్యాగాల పాట కోసం మహేష్ గౌరన్న స్పందన. పెద్దలు గౌరవనీయులు హరగోపాల్ గారు, పెద్దలు కోదండరామ్ గారు, ఈ కార్యక్రమం ఇక్కడ రావటానికి కారకులు మిత్రులు నిర్ణల, మా మిత్రుడు ఇవాళ నిర్ణల క్రియేషన్తో మంచి పాట. ఆ పాట వింటూ ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉండే. మరొకసారి ఆ ఉద్యమ రోజులు, ఆనాటి చీకటి రోజులు గుర్తు చేసుకునే విధంగా ఈ పాట ఉంది. చాలా చక్కగా, అంటే చాలా కఠినంగా చేశానంటున్నారు, సినిమా స్థాయిలో చేయగలిగినారు. మంచి క్రియేషన్ ఇది. నటులు కూడా చాలా చక్కగా చేశారు. నా మిత్రుడు గంగారాం చూస్తూ ఉంటే నిజంగా కూడా
నీలమైపోయి దాంట్లో పాత్ర నిర్వహించినాం. గద్దర్ వేషధారి కూడా బాగా చేయడం జరిగింది. కిషోర్ గారిని హృదయపూర్వకంగా మనం అందరము అభినందించాలి. ఏ సమాజం అయినా తన త్యాగాల చరిత్ర మర్చిపోతే ఆ సమాజాలకు భవిష్యత్తు ఉండదు. చరిత్ర ఎప్పుడైనా గత జ్ఞాపకాల మీద, ముఖ్యంగా ప్రాణ త్యాగాల మీద ఇవాళ కూడా ఒక భగత్ సింగ్ మన చరిత్రలు ఇప్పటికీ ఆయన చరిత్ర చదివినా, ఆయన రచనలు చదివినా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. 23 ఏళ్ళ పిల్లోడు. అదే వారసత్వము ఇవాళ 6 మంది ఎవరైతే ప్రాణాలు ఇచ్చారో, తమ ప్రాణాలు ఇచ్చి వాళ్ళు ఆశించింది, వాళ్ళు స్వప్నించింది ఒక ప్రజాస్వామ్యంగా, మానవీయంగా అందరి సమస్యలు పరిష్కరించేందుకు. కొందరైతే ప్రాణత్యాగాలు చేస్తున్నప్పుడు ఉద్యోగాలు వస్తాయని, యువత సమస్యలు పరిష్కారం అవుతాయని వాళ్ళకు స్వప్నం ఉండేది. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే కానీ వచ్చే తరము మిగతా అందరూ సుఖంగా ఉండాలి, మిగతా అందరూ ఆనందంగా ఉండాలి అనేటువంటి స్వప్నం లేకపోతే త్యాగం సాధ్యం కాదు. అది మీరు భగత్ సింగ్ చరిత్ర అవుతే మనకు తెలుస్తుంది. త్యాగాలకి చాలా విలువ ఉంటుంది సమాజంలో. ఇవాళ కిషోర్ గారు చేసిన పని సాధారణమైన పని కాదు, చరిత్రను రికార్డ్ చేశారు. ఆ చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర అత్యున్నతమైన త్యాగాలు చేసిన వాళ్ళ చరిత్రను ఆయన రికార్డ్ చేశారు. కనుక ఈ త్యాగాలు ఏవైతున్నాయో అవి వాళ్ళ మనకు నిజంగా జరిగిన విషాదం ఏమిటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత నాకు నిజంగా తెలంగాణ అనౌన్స్ చేసిన రోజు అమరవీరుల స్థూపం దగ్గరికి వెళితే చాలామంది ఏడ్చారు, కౌగులించుకున్నారు, కాళ్ళు మొక్కారు. నాకు చాలా భయం వేసింది. భయం వేసిన రాత్రి పోయి నిద్రలేని రాత్రి నాకు నిద్ర కూడా పట్టలే. ఇంత ఆశిస్తున్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు, ఇంత త్యాగాలు జరిగాయి, ఎటువంటి తెలంగాణ నిర్మాణం జరుగుతుందో అనే భయం కూడా నాకు వేసింది. అందుకనే నాది రాశాను. కోదండ గారి శ్రీమతి మర్నాడు ఎక్కడో కనిపించింది. ఏం సార్ ఒక్కరోజు నన్ను హాయిగా నిద్రపోదామంటే మీరు వ్యాసం రాసారు, పొద్దున వ్యాసం చదువుతున్నాయి, మళ్ళీ నేను డిస్టర్బ్ అయిపోయాను. తెలంగాణ వచ్చిన ఆనందంలో మీరు వ్యాసం రాశారంటే నాకెందుకో భయం వేసే నేను రాశానమ్మా అన్నాను. అంటే ఈ త్యాగాలన్నీ ఏమవుతాయి అని ఎందుకో నాకు ఒక పొలిటికల్ ఎకానమీ విద్యార్థిగా నాకెందుకో కాస్త భయం వేసింది. అనుకున్నట్లే ఈ 10 ఏళ్లలో నిజంగా ఈ త్యాగాలు, తర్వాత ఉద్యమాల స్ఫూర్తి, విద్యార్థులు చేసినటువంటి వాళ్ళ కృషి, వాళ్ళ ఉద్యమాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోవడం అనేది అది తెలంగాణ విషాదమే. అందరికీ వందనాలు. మరి కోడి వెంకట్ నాకైతే మరి త్యాగం చేసినటువంటి వాళ్ళని చూసి అన్న పాటలు, మరి గద్దర్ గారి పాటలు అన్న నాకు చాలా ఇష్టం. అంబేద్కర్ దారిలో నడిచేవాడిని. మరి అన్నీ అనుకోకుండా నాకు కలిసి కోడి వెంకట్ ద్వారా మరి హీరో సంజూస్ ద్వారా కిషోర్ గారిని పరిచయం చేసినప్పుడు, అన్న మీరు గద్దర్ కింద నటించగలరా అని అడిగితే నేను ఒక్కసారిగా నాకు షాక్ అనిపించింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరని అడిగా. అదే మన తెలంగాణ గద్దరాన్ని కోసం అనేసరికి ఆ పేరు తలచడానికి కూడా సరిపోయిన నా జీవితానికి ఆయన నాకు ఏం మాట్లాడుతున్నారన్నా, అసలు మీరు చూసి మాట్లాడుతున్నారని అడిగా. మీకు నేను అడిగింది నిజమే, మీకు ఇష్టమైతే చెప్పండి అన్నారు. అంతకన్నా అదృష్టం ఇంకెవరికి దక్కుతుంది, చేయండి అన్న. మరి షూటింగ్ పలానా రోజు అన్నప్పటికీ వరకు కూడా నేను నమ్మలేదు. ఏదో ఆ రోజు అన్నారు, చేశారులే అనుకున్నాను తప్ప, అన్న షూటింగ్ మనకి 15-16 తారీఖులు ఉందంటే అప్పటికి నేను వేరే స్టేట్లో ఉన్నా, అప్పటికీ నమ్మలేదు. ఎందుకన్నా మంచిదని చెప్పి డేట్స్ పెట్టుకొని వరంగల్ రావడం జరిగింది. అప్పటికీ నాకు నమ్మకం లేదు. తర్వాత నాకు తీసుకొచ్చి అసలు ఇది వెంటనే వేసేసరికి ఇది అంటే దాన్ని మాటల్లో ఎలాగా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. గొంగలి ఇది దాన్ని నేను చూసుకునేసరికి ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. ఈ జన్మకి ఇది చాలు. ఇంతకన్నా అదృష్టం, ఇంతకన్నా అసలు దీనికి నిజంగా కిషోర్ గారికి చాలా రుణపడి ఉంటాను. అలాగే తెలంగాణకు గద్దర్ అంటే
అసలు మాటల్లో చెప్పలేని ఒక గొప్ప వ్యక్తి. ఆయన పాటతోనే ఎన్నో జీవితాలని పరుగులు తీయించినటువంటి వ్యక్తి. మరి అలాంటి పెద్ద అయినా అలాంటి గొప్ప వ్యక్తి, ఎంతోమందికి ఆదర్శమైన వ్యక్తి, తెలంగాణకు ఒక శక్తి. ఈరోజు ఆయన జాగాలో నుంచున్నందుకు తప్పైతే క్షమించండి, కానీ ఈ అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా వందనాలు. అందరికీ వందనం. ముందుగా నిర్మల కిషోర్ను అభినందిస్తూ అమరులకు నివాళులర్పిస్తూ ఒక 2 విషయాలు ప్రధానంగా అది చూస్తూ ఉంటే ఒక్కసారి ఉద్యమ కాలానికి పోయినది అందరికీ కూడా అనిపించింది. మళ్ళీ ఆ రోజులు గుర్తుకొచ్చినట్టు అందరికీ అనిపించింది. చాలా అద్భుతంగా ఆ చిత్రీకరించటం, అందుకు కిషోర్ని మళ్ళీ ఒక్కసారి అభినందిస్తూ ఈ ఆత్మహత్యల గురించి 2 అంశాలు చాలా చర్చ జరిగిన అంశాలు. మొట్టమొదటిది ఏంటంటే అసలు ఆత్మహత్యల మీద సామాజిక శాస్త్రవేత్తలు టన్నుల కొద్ది పుస్తకాలు రాసిండ్రు. చాలా పుస్తకాలు తిప్పి చూస్తే అసలు మన తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలు ఆ పుస్తకాలన్నీ తప్పని రుజువు చేసినాయి. ఒక క్షణం దాటితే ఆత్మహత్య గురించి ఆలోచన పోతుందంటారు. కానీ యాదిరెడ్డి ఒక రోజంతా ప్రయాణం చేసి తెల్లారిపోయి స్థలం వెతుక్కొని అక్కడ సాయంకాలం పూట ఆత్మహత్య చేసుకోవటం అంటే ఆ సిద్ధాంతం అంతా తప్పు అనేది రుజువు అయిపోయింది. ఏదో క్షణికావేశంలో వ్యక్తిగతమైన మానసిక ఒత్తిడికి గురై చనిపోతారని. వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసమే చనిపోయారు. చనిపోవటం ఆ క్షణం గట్టిగా నిలబడి వాళ్ళు ఎవ్వరు కూడా తెలంగాణ అనేది యాదికి లేదు. మీరు వరంగల్లో భరద్వాజ చనిపోయిండు, ఇంజనీరింగ్ విద్యార్థి, తండ్రి ఆర్టీసీ కార్మికుడు. ఆ పిల్లగాడు డీజిల్ తాగిండు, ఒంటి మీద పెట్రోల్ పోసుకోవటమే కాక తాగిండు. ఎందుకంటే మళ్ళీ పొరపాటున కూడా బతకూడదనే ఆలోచనతో పెట్రోల్ తాగిండు ఆయన. తల్లి ఏడ్చుకుంటా, ఏందిరా నువ్వు, నేను యాదికి రాలేదా, ఎట్లా చచ్చిపోతీవి, నువ్వు ఎంత ధైర్యం చేస్తీవి అని అంటే, తెలంగాణ కోసం నేను చనిపోయినా అని చెప్పి ఆయన చనిపోయే ముందు ప్రకటన చేసిండు. అట్లా చాలామంది చనిపోయి వాళ్ళు తెలంగాణ ఈ ఆత్మహత్యలను ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అవసరాన్ని ఎత్తి చూపింది. ఒక త్యాగం, ఒక సాధన, ఒక ఉమ్మడి అవసరాల కోసం, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం చనిపోవటం అనేది మామూలు విషయం కాదు. సొంత అవసరం ఏం లేదు అక్కడ, ఉమ్మడి అవసరాల కోసం ప్రాణత్యాగానికి పాల్పడింది. ఒక్కొక్క మరణము ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. వరంగల్లో రాజ్ కుమార్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటనకు వస్తే ఇంకెక్కడి తెలంగాణ, ఉద్యమం పోయినట్టే అని. ఆ మాట అంతకుముందు చాలామంది యువకులు చెప్పిండ్రు. ఆ అబ్బాయి నిరసన తెలుపుతూ ఆత్మహత్య చేసుకున్నాక ఇక జగన్ను అడ్డుకోకపోతే వృధా అని చెప్పి మొత్తం వరంగల్ ఐక్యమై జగన్మోహన్ రెడ్డి వరంగల్కు రాకుండా ఆయన యాత్రను అడ్డుకోవటం కూడా మామూలుగా కాదు. మొత్తానికి ట్రైన్లోనే ఆపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఆ స్థాయిలో ఒక నిరసన జరగటం కూడా మనందరికీ తెలుసు. అట్లాంటివి అనేకమైన ఘటనలు. యాదయ్య సిరిపురం యాదయ్య క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన మొత్తంగానే పోలీసుల యొక్క అక్కడ హింసను, దాడిని వాళ్ళు నిరసన తెలపటానికి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి వ్యక్తి కూడా చనిపోయిన వ్యక్తి వెనకాల సమాజం పట్ల ఒక నిబద్ధత కనబడుతుంది. నేను అందరివి కాకపోయినా చాలామంది వ్యక్తిగత జీవితాలు కూడా చూసిన ఒక నిబద్ధతతో జీవించినటువంటి వాళ్ళు వారు. ఇది ఒక భాగం అయితే, రెండవ భాగం ఏంటంటే ఈ ఆత్మహత్యలు అనేవి చాలా విలువలను ఇలా ముందుకు తీసుకొచ్చినాయి. సమాజం కోసం ఒక్కరోజు కూడా చిన్న నష్టాన్ని కూడా భరించడానికి సిద్ధపడినటువంటి మనుషులను మనం చూస్తుంటాం, నాయకులను కూడా చూస్తూ ఉంటాం. అటువంటిది సమాజం కోసం వాళ్ళు నిలబడి తమ ప్రాణాలను వదిలేయటం అనేది మామూలు విషయం కాదు. అంత త్యాగనిరతి మనుషులు ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఊహకందనటువంటి విషయమే. వాళ్ళు ఏమీ ఆలోచించలే, తెలంగాణ వస్తే నేను ఏమైతా, నాకేం పదవి వస్తుంది, నా ఆస్తి ఏమవుతుంది అని ఏది ఆలోచించలే. వాళ్ళు ఒక్కటే ఆలోచించండ్రు, తెలంగాణ వస్తే అందరం బాగుపడతాం అని తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. అమ్మ విమలక్క ఇద్దరు అమ్మ, ఎట్లా తెలంగాణ వచ్చిందంటే అమరుల త్యాగాలు, ప్రజాగాయకుల రాగాలు, ఇవి లేకపోతే తెలంగాణ రాదు.
వెన్నెలమ్మా ఎక్కడున్నావు అమ్మా? ఏదో త్యాగాలు మామూలు త్యాగాల గద్దరన్నయ్య జీవితం అంతా త్యాగం. విమలక్కది జీవితం అంతా త్యాగం. వీళ్ళ త్యాగాలు కదా తెలంగాణ ప్రజల్ని జాగృతపరిచింది, చైతన్యపరిచింది. తెలంగాణ పరిశ్రమని మూసేస్తే ఆల్విన్ ఐడియల్ ఐడిపిఎల్ ప్రాకాటర్స్ రిపబ్లిక్ ఫోర్ డిబిఆర్ఎల్ నేతస్మరణ్ ఆజాంబాల్ నిజాం సిర్పూర్ రామగుండం అన్ని మూసిపారేస్తే కార్మికుల ఆర్తనాదాల నుంచి తెలంగాణ ఉద్యమం ఆవిర్భవించింది. మామూలుగా రాలేదు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు కూడా గుర్తున్నాయి. ఈరోజు నాకు గొప్పది మంచిగా ఎందుకు అనిపించిందంటే గుజరాత్లో పద్యం ఉంది, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లున్నాయి, పిండి ఉన్నది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి అమరుల త్యాగాల జ్ఞాపకాలు ఉన్నాయి. వారిని గుర్తు చేసుకుంటే కన్నీళ్లు ఆత్మను శుద్ధి చేస్తాయి. ఇప్పుడు అందరి ఆత్మ శుద్ధి అయింది. దానికి నేర్నాల కిషోర్ మనస్ఫూర్తిగా అభినందించాలి. గద్దరన్న లేకపోతే తెలంగాణ లేదు, విమలక్క లేకపోతే తెలంగాణ లేదు. ముందు వాళ్ళని గుర్తు చేసుకోవాలి. 95 బెల్లైత, మారోజు వీరన్న, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకర్, శ్రీరాములు యాదవ్, ఎంతమంది ఒక్క భువనగిరిలో 18 మందిని ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పాలకులు పుట్టన పెట్టుకున్నారు. 18 మందిని చంపారు. నయం లేడికి ఏం లేడు, పోలీసులతో చంపించారు. ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు మీ పక్కన ఊరుకుంటావా? మేము ఇప్పుడు ఉన్నాయి కదా అధికారంలో, క్షమాపణ చెప్పాలి, సంజాయిషి ఇచ్చాలి. ఆ రోజు కమిషనర్గా ఉన్నవాడే ఈరోజు మీ పార్టీలు ఉంటే ఏమనాలి? మేము కడుపు మండదా మాకు? మేమైతే రేపు 2వ తారీఖు నాడు రాము, చెప్తున్నాం కోదండరామ్ గారు, మేము రాము. అక్కడికి వచ్చే వాళ్ళని ఎవరు పేపర్ కూడా చెప్తాం, తెలంగాణ వాళ్ళని వద్దని చెప్తాం మేము. లేలే వినాలే మేడం, వినాలి. అటు నిరంతర జాగరూకత ఇట్లనే ఉన్నారు. కేసీఆర్ 5 ఏళ్ళు ఎవరు కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది, ఒప్పుకోవాలి. అది 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇచ్చింది. ఆ తర్వాత సోనియా గాంధీ అమరుల త్యాగాలను చూసి బిల్లు పెట్టింది. అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? పార్లమెంట్లో కూడా లేడు. 5 ఏళ్ళు అసెంబ్లీకి పోలేదు, పార్లమెంట్కి పోలేదు. అయినా భరిద్దామన్నారు. శ్రీకాంత్ శంకరమ్మ గారు పైకి రావాలి, అమ్మ రామ్మ పైకి. ఇగో ఇట్లాంటి వాళ్ళందరి వల్ల కదా పోరాటాలు, వీళ్ళ త్యాగాలు కదా, వీళ్ళన్నీ గుర్తు చేసుకోవాలి మనం. అమ్మ మధ్యన ఉండమ్మా, నువ్వు మధ్యన ఉండాలి. ఎంత కడుపు రగిలితే ఆత్మహత్య చేసుకుంటారు? ఆమె కడుపు ఎంత రగిలి ఉంటుంది? అందుకని ఆ రోజు అటువంటి పోరాటాలు జరిగినవి. సోనియా గాంధీ కూడా ఆమె ఇచ్చింది. కేసీఆర్ 5 ఏళ్ళు పార్లమెంట్ పోలే, 5 ఏళ్ళు మహబూబ్నగర్ పోలే, అయినా చూద్దామన్నాం. అట్లా ఆ తర్వాత కరీంనగర్ మళ్ళబోలే. చూడొద్దు, మొదటి రోజు నుంచే తప్పని చెప్పాలి. అది తెలంగాణ చైతన్యం. మనం సహిస్తామంటే తప్పు అవుతుంది. మనం కూడా మౌనం ఉంటే కూడా కుమ్మక్కైనట్లు లెక్క. సైలెన్స్ ఇస్ కన్వెన్స్, కన్వెన్స్ ఇస్ బిట్రేయల్. తప్పని చెప్పాలి. అప్పుడు వాళ్ళ త్యాగాలకు మనము గుర్తులమవుతాం, వాళ్ళ త్యాగాలకు అర్హులమవుతాం. చివరికి ఒక్క మాట చెప్పి ఆపేస్తా. గద్దరన్న ఎంత త్యాగాలు చేసిండు, ఎంత పోరాటాలు చేసిండు. దాని వెనక అరగోపాల్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ మేధావుల ప్రవచన వాళ్ళు చెప్పితే కూడా ఉన్నాయి, వాళ్ళ బోధనలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు గద్దరన్న సరిగ్గా శివాజీ ఎక్కడుండో అట్లనే చూపించిండు. ఒక చిన్న చెప్పేసి ఆపేస్తాను నేను, ఎందుకంటే ఎక్కువ లోతులకు పోను. చార్లీ చాప్లిన్ మీరు వినుంటారు. ప్రతి ఒక్కరు చార్లీ చాప్లిన్ కాపీ చేసేవాళ్ళు. మా శంకర్కు తెలుసు, ఎన్ శంకర్కు. చార్లీ చాప్లిన్ చెప్పులు, చార్లీ చాప్లిన్ కర్ర, చార్లీ చాప్లిన్ గొడుగు, చార్లీ చాప్లిన్ మిషాలు, చార్లీ చాప్లిన్ నెక్టై, ఇవన్నీ ఉండేవి. హెయిర్ క్రాప్ అన్ని చార్లీ చాప్లినే. చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెట్టిందట. దానికి చార్లీ చాప్లిన్ కూడా పోయిండు. ఆయన కూడా కాంపిటీషన్లో పాల్గొన్నాడు. ఆయనకు 4th ప్రైజ్ వచ్చిందట. గద్దరన్నది కనుక పెడితే ప్రతి ఊర్లో 10 మంది గద్దరన్నలకు ఇమిటేట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్రతి ఊర్లో ఇంతమందిని తయారు చేసిండు గద్దర్. ఇదే గోసి, ఇదే గొంగడి, ఇదే రుమాలు, గొల్ల రుమాలు, ఇదే కర్ర. ముందే ప్రోమో చూసినప్పుడు కూడా నా అభిప్రాయం చెప్పిన తమ్ముడికి, ఏదేమైనా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొవోక్ చేసిన వాళ్ళెవరు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొవోక్ చేసిన వాళ్ళెవరు, నిజంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళెవరు, పాల్గొంటూ అందులో లీనమైపోయి ఆ బాధను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళెవరు, ఆ చనిపోయినటువంటి వాళ్ళ దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులై పనిచేసినటువంటి వాళ్ళెవరు, ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అది ఇయ్యాలనే కాదు, ఎప్పటికైనా ఒక సమీక్ష జరగాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం ఉన్నది. కానీ ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని
నేను చెప్పలేను, కానీ పెద్దలు ఉన్నారు ఇక్కడ, హరగోపాల్ సార్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. గతంలో మేము కూడా దండాలు దండాలు రో అనేటువంటి పాట, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో అనేటువంటి పాట దర్వెల్లన్న పృథ్వీ అందరూ టీం కలిసి రాసినటువంటి పాటని మేమందరం కలిసి చేసినాం. ఆ పాట బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక పీక్ టైంలో ఒకరొకరు రాలిపోతున్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం ఇంకొంతమంది చావడానికి ప్రేరేపించినటువంటి విధానం ఒక ఎత్తు అయితే, సిన్సియర్గా ఉద్యమాల పట్ల ఒక అవగాహన కలిగి ఉండి ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి దానిపైన ఒక శ్రద్ధ చూపినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ చావులను ఆపాలి, ఆత్మహత్యలు కాదు, యుద్ధంలో ముందుకు సాగుదాం, తెలంగాణ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోదాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మాలాంటి వాళ్ళమందరం పనిచేసినాం. అప్పుడే పుట్టుకొచ్చినటువంటి ఇంకొక పాట కూడా ఉంది మిత్ర ద్వారా. ఉత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ఆ పోరాటానికి కొనసాగింపుగా జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక చారిత్రాత్మకం, ఒక లిఖించేటువంటి, ఇక అది సువర్ణాక్షరాలంటమా ఏ అక్షరాలంటాం తర్వాత విషయం, కానీ అది చరిత్రలో నిలిచిపోయేటువంటి పోరాటం, మహత్తరమైనటువంటి పోరాటమే. వాలంటరీగా ఎవరికి వాళ్ళు వచ్చి పోరాటం చేయడం, అందులో వందల మంది కళాకారులు పుట్టుకురావడం, ఈనాటికి ఇంకా కొంతమంది కనుమరుగైపోయినా, కొంతమంది ఇంకా ప్రజల పక్షాన నిలబడి ఉన్నా, ఇంకొంతమంది వివిధ రకాలుగా ఉన్నా, వాళ్ళ పక్షాన కూడా మేము గతంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ స్కిల్స్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎట్లెట్లా ఏ రంగానికి ఉపయోగపడతారో ఆ రంగంలో రాణించే విధంగా వాళ్ళు చూడాలి తప్ప వాళ్ళ స్వేచ్ఛను హరించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది కళాకారుల కోసం. అందుకనే ఏది ఏమైనా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కసారి రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పాట ఉండాలని, అట్లనే ఎందుకంటే సినిమా ప్రపంచానికి మనం కొంచెం మనకు అంటే సినిమా ప్రపంచంలోనేమో చాలా అన్న చెప్పాలి శంకర్ అన్న, ఎందుకంటే అంత వెసులుబాటు మనకు దొరకది, కాబట్టి ఉన్న దాంట్లో చాలా మెరుగ్గా చూపించిండ్రు. చాలా సంతోషం. థ్యాంక్ యూ అక్క. అమరుల త్యాగాల మీద ఒక పాట రాసినటువంటి కిషోర్ గారికి, ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ వందనాలు. పాటలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పాత్ర కళాకారులది. ఎందుకంటే రాష్ట్రం వచ్చింది ఎందుకోసం, పేద ప్రజలకి మారుమూల గ్రామాలకు తెలంగాణ కోసం ఎందుకు తెలంగాణ అనేది వాళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని విప్పి చెప్పారు. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు, ఇప్పుడు కాలు గజ్జగట్టి వాళ్ళు డప్పు సంకలు వేసుకుంటే వాళ్ళు వంట కూడా మర్చిపోయి ఇంట్లో పని కూడా మర్చిపోయి ఆ కళాకారుల కాడ ఉండి వాళ్ళు వివరంగా వివరిస్తే కూడా వాళ్ళు అర్థం చేసుకొని పోరాటానికి ముందు సాగారు. ఇవాళ తెలంగాణ కళాకారులు తెలంగాణ రాష్ట్రం లేదు. ముఖ్యంగా సబ్బండ వర్గాలన్నీ కూడా ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. శ్రీకాంతాచారితో పాటు 1000 మంది అమరులయ్యారు. శ్రీకాంతాచారి ఒక భార్య పిల్లల కోసమో కూటికి లేకనో చనిపోలేదు. ఆయన పుట్టింది 15th ఆగస్టు. ఎప్పుడు అనేవాడు, మళ్ళీ నేను స్వాతంత్రం వచ్చిన రోజు పుట్టిన తెలంగాణ రాష్ట్రం కోసమైనా మరి నేను సాధిస్తానేది, ఎందుకు నాన్నని అట్లా అనొద్దని నేను అనేది. కానీ ఏ దొరల కొడుకులు చనిపోలే, ఏ నాయకుల కొడుకులు చనిపోలే. బడుగు బలహీన వర్గాలు కడుపు కాలి ఆకలి మంటతో ఉన్న పిల్లలే చనిపోయారు. మా అమ్మ మా నాన్నలు ఇంత కష్టపడి మమ్మల్ని చదివిస్తే మాకు ఉద్యోగాలు, ధరలకు భూస్వాములకు వాళ్ళకి ఎట్లా భూమిలో జాగాలో ఉంటే బతుకుతారు. ఈ పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు చనిపోయిందే మరి ఆకలి మంట కోసం, ఉద్యోగాలు లేక మేము ఎంతో చదువుకుంటే కూడా ఉద్యోగాలు రాలేదని చెప్పి ఆ బాధతోటి శ్రీకాంతాచారి ఎప్పుడు చూసినా ఈ డప్పు సంకలు వేసుకొని ఇట్లాంటిది ఒకటి వేసుకొని పాట పాడేది. రసమయ్య బాలకృష్ణ వాడిన పాట పాడుకుంటూ క్యాసెట్ వేసుకొని చూసేది. నీ చదువుకునేటోనికి అది వద్దు నాన్న, నువ్వు తెలంగాణ ఉద్యమం వద్దు, తెలంగాణ అనేది నాకు కూడా అర్థం కాదు, తెలంగాణ ఏంది నాన్న అని చెప్పేసి నేను అనేది. ఇంకా ప్రోగ్రాంలు అమరవీరుల కుటుంబాలు కాకుండా ఎన్నో ప్రోగ్రాంలు చేయాలి, మీరు మంచిగా ఆర్థికంగా వేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కిషోర్ గారికి ధన్యవాదాలు.
నా కొడుకు నాకు ఒక కొడుకు ఒక ముగ్గురు బిడ్డలు. నాకు కొడుకు నాకు ఎంతో అండదండగా ఉండేవాడు. తెలంగాణ రాకపోయేటప్పుడు మనసు చింది ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ రాదని కూడా మనసు తపంతో ట్రైన్ కింద పడిపోయిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు నా కొడుకు నా దగ్గర లేడని బాధాకరంగా ఉంది. ఇప్పుడు నా కుటుంబం అందరి కుటుంబాలను గుర్తు చేసుకొని ఈ పాట మీద మనలను ఎంతో ఆదర్శించినందుకు నాకు ఎంతో ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్నదని కోరుకుంటున్నా. మమ్మల్ని ఒకసారి ఫ్రీగా వచ్చి కలుస్తాను. కిషోర్ అన్నతో వస్తాను. మీద కిషోర్ అన్నతో మీ దగ్గరకు వస్తాను. ఎప్పుడు వస్తుంది ఆ సినిమా? వచ్చిందండి కదా, రిలీజ్ అయింది, ఇంకోటి జూలై రిలీజ్. సరే సరే అమ్మా తీసుకోండి. నేను వెలుగంటి సుమన్ వాళ్ళ సిస్టర్స్ని. మా అన్నయ్య మేము ముగ్గురం ఆడపిల్లలం. అయితే అక్క మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరం ఆడపిల్లలం. మేము స్టడీ అంటే గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్లోనే మా స్టడీ అంతా. అన్నయ్య కూడా మేము చాలా మధ్యతరగతి కుటుంబం ఫ్యామిలీస్ అండి మేము. అన్నయ్య ఏంటంటే అటు జాబ్ పార్ట్ టైం జాబ్ చూసుకుంటూ ఇటు జాబ్ చేసేవాడు. ఎప్పటికీ ఉద్యోగం. నాతో పాటు ఇంత మధ్యతరగతి అబ్బాయి అంటే పిల్లలు ఇంత చదివి కూడా ఉద్యోగాలు రాకుండా ఉంటాయా? ఎంత కష్టపడాలి, అమ్మా నాన్నలకి సహాయం చేయాలి, ఇంకా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. ఎలా సాధ్యం? ఉద్యోగాల మీద బాగా కాన్సన్ట్రేషన్ ఉండదు అన్నయ్యకి. అలా ఆ మూమెంట్లోనే, ఆ పీక్ స్టేజ్లోనే ఈ తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయ్యింది. అలా చేసి కమిటీలు అంటే మీటింగ్స్ వెళ్ళుకుంటూ అవి చూస్తూ ఉద్యమాలు కూడా చాలా చేశారు. ఆ టైంలో తనకి ఏమనిపించిందో ఏమో, మాకు కొద్దిగా మేము కూడా తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళమే. మేము కూడా నేను పీజీ చేస్తున్న కేయూ యూనివర్సిటీ ఆ టైంలో తెలంగాణ మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ టైంలో అటు నేను చేస్తూ ఇటు అన్నయ్య చేస్తూ ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకునే వాళ్ళం. కాకపోతే అన్నయ్య ఇలా చేస్తాడని ఎప్పటికీ ఫ్యామిలీలో ఎవ్వరూ అనుకోలేదు అసలు. మేము సడన్గా అసలు సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకొని ఎవ్వరికి చెప్పకుండా 2 రోజులు ప్యాకెట్లోనే సూసైడ్ నోట్ అనేది ప్యాకెట్లోనే పెట్టుకొని తిరిగాడంట. ఇదే సేమ్ మొత్తం. ఇక కిషోర్ అన్నకు ఎంత ధన్యవాదాలు అంటే అంత ధన్యవాదాలు. మొత్తం మాకు అసలు జన్మకి మర్చిపోలేదు. నా ప్రాణం నీలమైంది. అంత పాత్ర పోషించిందంటే ఆ రన్నింగ్ కూడా నా సుమన్ కూడా కట్టేసే మా సుమన్ అట్లా రన్నింగ్ చేసినట్టు. ఏ శక్తి కూడా చల్లార్చలేదేమో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ సిద్ధించడం కోసం మీ పిల్లల్ని సైనికుల్లా పంపించారు. దచ్చన దారిలో పాట చూస్తున్నంతసేపు నిజంగా కూడా ఆ పాత జ్ఞాపకాలు, అప్పటి ఉద్యమ నేపథ్యం, అప్పటి ఉద్యమ చరిత్ర, ఆ మూమెంట్స్ అన్ని కూడా కళ్ళ ముందు కదిలినాయి. అందుకు నిర్మల కిషోర్ వాళ్ళ టీంని, శివాజీ, మిగతా అందరి సభ్యులందరినీ కూడా, టీం సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. చాలా ఉద్వేగభరితంగా ఉంది పాట. నిజంగా దారి తప్పిన మనుషులకి, దారి తప్పిన వ్యవస్థకి ఈ దచ్చన్న దారిలో మళ్ళీ ఈ పాట ద్వారా, ఈ ప్రయత్నం ద్వారా దారి చూపించే, దిశను చూపించే విధంగా ఉంది. నేను గమనించిన దాంట్లో, నాకు అర్థమైన దాంట్లో తెలంగాణ సాయుధ పోరాటం, ఆ పోరాటంలో పేదలు, అణగారిన వర్గాలు, దోపిడీకి గురవుతున్న వాళ్ళు, రాళ్ళు పట్టినా, కర్రలు పట్టినా, కొడవలు పట్టినా, కత్తులు పట్టినా, బరిసెలు పట్టినా ఎదురు తిరిగింది ఆ రోజు చరిత్ర. ఆ తర్వాత సమాజం కోసం నక్సల్బరీ ఉద్యమం, తుపాకులు పట్టినా కూడా సమాజం కోసమే అదొక చరిత్ర. ఆ తర్వాత జనసభ, బిల్లు లలిత శరీరం ముక్కలైంది.
అది కూడా ఒక చరిత్ర. ఆ తర్వాత మరిదేశ ఉద్యమంలో అనేక మంది అమరులు, శ్రీకాంతాచారి దగ్గర నుంచి అనేక మంది వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా, వాళ్ళు చచ్చిపోతే ఏమొస్తుందో వాళ్ళకి తెలియదు, కానీ తెలంగాణ వస్తే ఒక సమాజం వస్తుంది, అసమానతలు లేని తెలంగాణని కోరుకుందామని వాళ్ళు అమరులయ్యారు. ఇందాక విమలకి చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం కూడా 2 సమాంతరమైన వ్యవస్థల ద్వారా నడిచింది. ఒక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అయితే, రాజకీయ పార్టీలు ఆ వ్యవస్థ అయితే, ఇంకొక వ్యవస్థ ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు ఆ వ్యవస్థ. చాలా వేదికల మీద ప్రతి ఊళ్ళలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అనేకమైన వేదికలు పంచుకున్నప్పుడు కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, విద్యార్థి నాయకులు, ఉద్యమ నేతలు స్టేజ్ పైన ఉంటే రాజకీయ పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కింద కూర్చుని ఆ సభని విజయవంతం చేశారు. కానీ ఈరోజు చూస్తే రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఆకాశంలో ఉంటే ఉద్యమ నేతలు, నాయకులు, ఉద్యమం నడిపించిన వాళ్ళు, అమరుల తల్లిదండ్రులు, విద్యార్థులు, కవులు, కళాకారులు నేల మీద ఉన్నారు. ఈ అసమానతలు తొలగడం కోసం దచ్చన దారిలో 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ మరో వ్యవస్థ కోసం, మరో పోరాటాన్ని కోసం ఒక దారి చూపే దిశగా ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు, ఈ పాటలు ఉంటాయని కూడా కోరుకుంటూ, కిషోర్ అన్నకు చాలా చాలా ధన్యవాదాలు. అన్న ఫోన్ చేసి, అమ్మ నేను కిషోర్ని, పాటలు రాస్తాను, పాటలు పాడతాను, నాన్న పరిచయము, మీరు వస్తారా అని అడిగారు. అయితే నేను అన్నాను, పాటలు పాడేవాళ్ళు, పాటలు ఆడేవాళ్ళు, గద్దరన్న పేరు ఎక్కడ చెప్పినా, పెద్ద వేదిక కాదు, రోడ్డు మీద మీరు పెట్టినా సరే నేను ఉంటాను మీతోనని చెప్పి అన్నాను. అందుకే వచ్చాను. థ్యాంక్ యూ అన్న. చాలా అంటే గుండెను పిండేస్తుంది పాట. మీరు అన్నారు చిన్న స్క్రీను, చిన్న షార్ట్ అన్నారు, కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది పాటకు. ఇందాక మన శంకరన్ అన్నట్టు, అట్లాగే గద్దర్ అన్నట్టు చల్లబడ్డ ఆత్మలన్నీ మళ్ళీ ఏకం చేసే శక్తి ఈ పాటకు ఉందని నేను అనుకుంటున్నాను. ఆత్మలన్నీ కలయించండి, ఆత్మలను లేపండి, మరి ఒక్కసారి మనం ఐక్యమై మన సమాజమైన తెలంగాణ, త్యాగాల తెలంగాణ, ఉద్యమాల తెలంగాణ, అమరుల తెలంగాణని మనం తెచ్చుకోవాలి. తెలంగాణ ఎందుకోసం అంటే మన నీళ్ళు మనకు వచ్చినాయా, మన భూములు మనకు వచ్చినాయా, మన ఉద్యోగాలు మనకు వచ్చిందా, మన పాలన మనకు వచ్చిందా, ఒక చిరునవ్వైన సమాజం ఏర్పడిందా అంటే ఏర్పడలేదంటే మళ్ళీ ఒక్కసారి ఉద్యమించిన సమయం, సందర్భం ఇప్పుడు ఏర్పడింది. ఈ పాటతో మళ్ళీ ఒకసారి కళాకారులు, ఉద్యమకారులు, విప్లవకారులు, రచయితలు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, అక్కలు, అమ్మలు అందరూ ఐక్యమై మన సమాజాన్ని ఏర్పరచుకోవాల్సిన సందర్భం. అమరవీరుల కన్నతరులకు పాదాభివందనాలు చేస్తూ వేదిక మీద కిషోర్ అన్న ఇంతమందిని అంటే సెలెక్ట్ చేసుకుంటూ, ఒక్కొక్కల పాత్రకు ఎవరైతే సరిపోతారని చెప్పి సెలెక్ట్ చేసుకుంటూ, ఏదో పాట ఏదో యూట్యూబ్లో 4 రోజులు ఆడుతుంది, పాట నాది పోతుంది అనుకునే చేసే సందర్భాలు బయట చాలా ఉన్నాయి. అట్లా కాకుండా అమరవీరులను నిజంగా మళ్ళొక్కసారి ఆ చనిపోయిన బిడ్డల్ని గుర్తించుకోవాలని చెప్పేసి సెలెక్ట్ చేసి వాళ్ళ రూపాన్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చిందంటే నిజంగా గ్రేట్ హ్యాట్స్ అప్ కిషోర్ అన్న, నీకు చాలా చాలా హ్యాట్స్ అప్ నిజంగా. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ వచ్చి నా కొడుకు మళ్ళీ దొరికింది, చనిపోయిన బిడ్డల్ని ఈ ప్రసాద్ ల్యాబ్లో తీసుకొచ్చి పెట్టిండు, వాళ్ళ కొడుకుల్ని వాళ్ళకి చూపించిండు, వాళ్ళ తల్లులకు, వాళ్ళ తండ్రులకు అందరికి కూడా. అంత గొప్ప పరిశ్రమ, అంత గొప్ప శ్రమించినటువంటి కిషోర్ అన్నకు హృదయపూర్వక అభినందనాలు. నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మీరు తీస్తే ఇంకా బాగుంటుండే, ఏదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లం చెప్పారు, అయినా కూడా యూనివర్సిటీలో జరుగుతున్నట్టుగానే కనబడుతుంది ఆ చిత్రం. అక్కడ పోలీసు లాఠీ చార్జ్ చేయడము, అక్కడ ఉన్నటువంటి మొత్తం బందోబస్తు, ఆ విద్యార్థులు అడ్డుకోవడము, ఆ సందర్భం చూస్తుంటే ఆ యాదయ్య చనిపోయిన రోజు, ఆ చెలో అసెంబ్లీకి పిలిపించిన రోజు మేమే అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఆ రోజు. కాబట్టి ఆ దృశ్యము ఇక్కడ మళ్ళొక్కసారి చూపించడం నా కళ కనబడ్డది. మళ్ళొక్కసారి నిజంగా నా పక్కన పాసమయ్య దగ్గర కూర్చున్నాడు. ఆ సందర్భం వచ్చిన టైంలో నేను ఏడుస్తున్నా, పక్కన పాసమయ్య గారు ఏడుస్తున్నాడు. ఈ ఆడిటోరియంలో మమ్మల్ని ఏడిపించిన కిషోర్ అన్న, హ్యాట్స్ అప్. మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా తెలంగాణ ఉద్యమ వందనాలు. ఎంతో మంది బిడ్డలు ఏ ఆశల కోసం అయితే పోరాటం చేసిరో ఆ ఆశలు నెరవేరలేదన్నటువంటి ఆవేదన అందరికీ ఉన్నది. అందరూ కూడా
ఏ లక్ష్యం కోసం అయితే కొట్లాడినా మా లక్ష్యం నెరవేరకపోయాయని చెప్పేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ లక్ష్యం నెరవేరే దిశలో దచ్చన్న దారిలో అంటే మళ్ళొక్కసారి ఉద్యమానికి దారి తీసే కొత్త దారి అన్నటువంటి రూపాన్ని ఇస్తున్నట్టుగా మేము భావిస్తూ ఈ దచ్చన్న దారి మరో పూర్దారి కావాలని చెప్పేసి భావిస్తూ మా గద్దరన్న మళ్ళొక రూపాన్ని పట్టుకొచ్చి గద్దరన్న రూపాన్ని కూడా తీసుకొచ్చిండు. మా గద్దరన్న సూపే గంభీరంగా ఉంటుండే, ఒక పుల్లాగా ఉంటుండే. జర పిరికి చూడకే గద్దరన్న, నువ్వేమో గోసలు చూస్తున్నావు. నాకు అప్పటి నుంచి అనిపిస్తుంది చెప్పావని. నువ్వు మా గద్దరన్న గంభీరంగా కనబడుతుండే, నీ సూపులలో కూడా అట్లా సురకత్తులకి నీ సూపులు ఉంటే మా గద్దరన్న కనబడేట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళొక్కసారి గద్దరన్న యాద్ చేసుకుంటూ ఈ వేదికను పంచుకున్న మీ అందరికీ కిషోరన్న ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడో వాళ్ళ సతీమణి రమాదేవి అక్కడనే ఉన్నది, ఆమె కూడా డాష్ మీదకి వస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. మీరిచ్చే బిచ్చపు ఉద్యోగాలు మాకెందుకు అని చెప్పేసి రాజీనామా చేసేటువంటి కుటుంబము నేర్రాల కిషోరన్న వాళ్ళ సత్యమని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక బానిసలాగా తయారు చేసే ఉద్యోగాలు మాకెందుకు, బరాబరి ఆత్మగౌరవం ఉద్యోగం మాకు ఇస్తావా మేము పని చేస్తాం, బానిసలాగా మేమెందుకు చేస్తాం ప్రభా అని చెప్పేసి రాజీనామా ఇసురుకుంటూ వచ్చిన బిడ్డలు నిజంగా హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 3 నినాదాలు నేడు తప్పక మళ్ళొక్కసారి అనాల్సినటువంటి తరుణం ఏర్పడదని నేను భావిస్తున్నా. దచ్చన్న దారిలో అన్న మాటతోనే మళ్ళొక్కసారి దారేసిండు. అమరవీరులకు జోహార్లు మాత్రమే కాదు, వాళ్ళ ఆశయాలు నెరవేరేంత వరకు కళాకారుడుగా నువ్వేం చేస్తున్నావు అన్న ప్రశ్న మనందరి గుండెలో నాటిండు కిషోరన్న. అట్లా మౌనంగా ఉన్నట్టు కనబడతాడు, ఆయన మాట్లాడాడు, చేసే చూపిస్తాడు. నిజంగా చెప్తున్నా, ఇవాళ చాలా మంది కళాకారులం నెలకి 24,000 జీతం తీసుకుంటున్నామంటే దానికి కారణం నేను ప్రత్యక్ష సాక్షిని. నాడినటువంటి ముఖ్యమంత్రి వర్యులు సీఎం సార్ గారిని కలిసి 3,000 మందికి రాసుకపోయిండు. ఎంత బాగా రాసుకపోయిండు అంటే వాళ్ళ విద్యార్హతలను బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని ఎన్నో రాసిండు. 500 గజాల ఇళ్ల స్థలం ఇప్పించండి, ఇల్లు కట్టుకునే స్తోమతను ఇవ్వండి వాళ్ళకు. లేకపోతే ఇప్పుడు అమరవీరులకు స్వాతంత్ర పోరాటంలో అమరవీరులుగా గుర్తిస్తారు, అట్లనే మమ్మల్ని తెలంగాణ స్వతంత్ర పోరాట సమరయోధులుగా మా పాత్రను బట్టి మా కృషిని బట్టి మాకు ఇవ్వండి, మా అర్హతను బట్టి పద్మశ్రీ ఇవ్వండి, మా అర్హతలను బట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, రాయితీలు ఇవ్వండి అని అడిగిన ఏకైక మొట్టమొదటి గొంతు మా కిషోర్ అన్నది. నేను ప్రత్యక్ష సాక్షిని. అన్న వల్ల చాలా మందికి మేలు జరిగింది. ఆదరణ మాట్లాడుతుంటే ఓ పంచాయతీ ఉంటుంది, ఉన్న ముచ్చట్లన్నీ అయిపోతాయి, చెప్పేటోళ్ళు అందరూ చెప్తుంటారు, ఏం చెప్పాలనేది అదో పెద్ద పరిశాన్ ఉంటుంది. అన్న లాస్ట్కు మైక్ ఇచ్చినావు, మళ్ళీ ముగించమన్నావు, తెలంగాణ చెప్పినావు. అండ్ నిజంగా కూడా అంటే తెల్లారదంగా మాట్లాడుకుంటేందుకు కూడా అన్ని విషయాలు ఉన్నాయి. అది ఒడవని ముచ్చట. నేను మూమెంట్లకు ఫస్ట్ తిరిగేటప్పుడు ఒక్క 2 నిమిషాలు అయితే ఉన్నాయి కదా, ఓకే 2-3 నిమిషాలు చెప్తాను నేను, కొంచెం గంటనా వారిని సరేపాటు నువ్వు దీనొచ్చినట్టున్నావు. సో ఎప్పుడు చూసినా కానీ అంటే ఇప్పుడు ఈ పాట నేపథ్యం గురించి చెప్పుకుంటూనే చెప్తున్నాను నేను ఎప్పుడు మేము ఎక్కడ ఉన్నా కానీ జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్ అనే పాట వినేది. మేము మూమెంట్లో కొత్త వచ్చినాక వెళ్ళినా మేమంతా స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు ఎప్పుడు సరే ఏంది 369 మంది చచ్చిపోయింది కదా, మరి 369 మంది చచ్చిపోతే ఎప్పుడు చూసినా అమరులకు జోహార్, వీరులకు జోహార్ అన్నారు. అసలు విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక్క పాట కూడా లేదా, అప్పుడు చనిపోయినటువంటి విద్యార్థి యువకులే ఫైరింగ్లలో అన్నారు కదా అని మాకు ఒక పెద్ద సంఘర్షణ జరిగేది. మేము కూర్చున్నప్పుడు, నేను వెళ్ళన్న అంజన మా టీం అంతా కూర్చున్నప్పుడు, అప్పుడు కూర్చొని ఊకే ఒక ట్యూన్లో ఒక పాట రాయాలనుకున్నాం. అంటే రాసేది అన్ననే, కాకపోతే ఎక్స్పీరియన్సెస్ అన్ని మొత్తం ఎక్కడెక్కడ తిరిగి నేను ఒక అమరుల కుటుంబాల మీద ఒక రీసెర్చ్ చేసినాం. ఆ 69కి సంబంధించినటువంటి కుటుంబాల మీద రీసెర్చ్ చేసి తీసుకొని వచ్చి కూర్చున్నప్పుడు, నాటుల్లో నాటైతీవా పాటల్లో పదమైతీవా, నీ మేలు మే మరువమో దేవన్న, నీ త్యాగము మరువమో దేవన్న అని అన్నలో ఒక పాట ఉండే. నీ మేలు మే మరువమో దేవన్న, నీ త్యాగము మరువమో దేవన్న, నాటుల్లో నాటైతీవా దేవన్న, పాటల్లో పదమైతీవా దేవన్న, నిన్ను కాల్చి సంపేసినా దేవన్న, నీ చూలమే మొదలమో దేవన్న, ప్రజాయుద్ధ పంటలో దేవన్న, పండేసి నరుకుతామో దేవన్న అని ఆ పాట మైండ్లో ఉండే. అది ఇళ్ళతో చెప్పి అన్న గుర్తుకోతాయా, అరే ఎట్లా మరి దీన్ని ఏం చేద్దాం, ఈ ట్యూన్లో రావాలని ఉండే. అప్పుడు చేసేవన్నీ ఆ తిరిగిన అనుభవాలను చూస్తే వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం అనే పాట వచ్చింది. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు అని. చదువుకోకొడు కానీ సాగనంపిన తండ్రి,
చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సావు వార్త వింటూ గుండె బగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఇది అట్లా పుట్టింది. ఇది 2007లో తయారైంది పాట. 9లో ఒకటేసారి ఎప్పుడైతే ఆత్మహత్యలు జరిగినాయో 2007లో ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా ఆ పాట రిలీజ్ చేసిన మహిళన రాసినప్పుడు బాగుంటుంది. మా టీం అంతా కలిసి వర్క్ చేసినప్పుడు తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు ఈ సాగులు జరుగుతున్న క్రమంలో మళ్ళా యాక్చువల్గా చరణం తన బాధలో ఒక చరణం బాధ రారాదే ఒక్కటి సరేలే విమలక్కనే. అయితే దండాలు అమరులారా పోరాట. అయితే మళ్ళా దీన్ని ఈ ముగ్గురిది చాలా పాత్ర దాంట్లో. ఎందుకంటే అమరుల మీద కనుక సుమన్ తల్లి ఉన్నది ఇక్కడ, యాదిరెడ్డి తల్లి ఉన్నది ఇక్కడ, కిష్టయ్య కుటుంబ సభ్యులు తీసింది ఇక్కడ, శ్రీకాంతాచారి గారు ఆ పాటలో ఉన్న 7 చరణాలు 7-8 చరణాలకు సంబంధించినటువంటి అందరు ఇక్కడ ఉన్నారు. సుమన్ తల్లి వాళ్ళ ట్రైన్ కట్టం పోయినటువంటి ఎదురొచ్చే ట్రైన్కు ఎదను తొలగించి అమరుడైనటువంటి సుమన్ తల్లిగా కూడా ఉన్నది. అప్పుడు ఇవన్నిటిని తీసి ఒక రికార్డ్ చేయాలని దాని మీద ఒక చర్చ జరిగింది. దీన్ని తీసి ఎట్లయినా చూస్తే ఏమన్నా ఆత్మహత్యలకు మళ్ళా ప్రేరేపితమవుతారో అని కూడా ఒక ఆలోచన మా లోపల తిరుగుతూ ఉండే. అని ఇప్పుడు ఈ సందర్భంలో చెప్తున్నా, ఈ పాట కూడా కొంచెం అది ఆవేశానికి తీసుకొచ్చే పరిస్థితి. చాలా రోజులైంది నాకు కళ్ళకి నీళ్ళు వచ్చి, కానీ ఇప్పుడు సడన్ గా చూసేవారికి ఎందుకో ఒకసారి ఇట్లా నేను కూడా ఆవేదనకు లోనైనా. ఆయనతో అది పోయి ఇది చూసినాక ఇంకా రేపు వచ్చే పోరాటాలలో ఆత్మహత్యలే నిజమైన పోరాటాలని చెప్పని మీరు అనుకోకండి. తెలంగాణకు చాలు అమరత్వం చాలు. తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణకు ఇక సైనికులు కావాలి, అమరులు కాదు. కానీ అయినా కానీ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ అప్పుడు అక్క ఒక చిన్న చరణం సుమన్ అన్న ఏదైనా ఒక చరణం మీరు ఒక్కసారి నేను మీకు దండాలు రో వీరులార పోరాట దండాలు రో వీరులార పోరాట దండాలు రో ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానమిచ్చినరో ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానమిచ్చినరో ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు చరిత్ర దశటి మీద దింపిన నెత్తుటి తిరకాలురో దండాలు వీరులార పోరాట దండాలు వీరులార పోరాట దండాలు. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. ఇది మా ఊర్లో మొత్తం కుటుంబాలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరి ఫోటోలు మొత్తం పెట్టి అందరి కుటుంబాలకు దాదాపు 200 కుటుంబాలను తీసుకొచ్చి పెట్టి ఆ ఊర్లో మొత్తం అక్క ఫస్ట్ టైం ఒప్పుకున్నది. అంటే ఇట్లా అటువంటి వాటి గురించి వేరే పాటల అంశంలో యాక్చువల్ గా అక్క మిత్రాన్న రాసిన పాటలే వాడుతుంది ఫస్ట్ టైం. జనరల్ గా వీడియోలలో కూడా అక్క అసలు వీడియోలు అంతకుముందు విమలక్క ఏ పాటల్లో కూడా వీడియోలు లేవు. కానీ నా పాట వాడడం అమరవీరులకు సంబంధించినటువంటి దండాలు పాట వాడి దాంట్లో యాక్టింగ్ చేయడానికి కూడా ఒప్పుకొని ఇది అమరవీరుల పాట మీరు ఖచ్చితంగా యాక్టింగ్ చేస్తానని చెప్పేసి అక్క వచ్చి నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒకసారి గట్టిగా అక్కడికి సపోర్ట్లు. సరే ఈ ఆడికెళ్ళి ఇక్కడ దానికి వచ్చింది పాటని. దీంట్లో మీకు చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి సపరేట్ అయిన తర్వాత చంద్రశేఖర్ రావు అనేట ఆయనే అసెంబ్లీ సాక్షిగా అమరులు లేకుండా కళాకారులు లేకుండా తెలంగాణ లేదు, ప్రపంచంలో ఈ భూమి మీద సమాజం గురించి ఇతరి వాళ్ళ గురించి ప్రాణత్యాగం చేసినంత గొప్ప త్యాగం వేరే ఏది లేదు అని చెప్పిండు. అది చెప్పే క్రమంలో 1200 మంది అమరులైందని చెప్పిండు. అసెంబ్లీలో 1200 మంది. కానీ వాళ్లకు అరాకొర ఏదో ఇచ్చింది. ఆ జీవో 80 సంబంధించిన అంశాలను మొత్తం ముడియలే. 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగము, 3 ఎకరాలు 300 గజాల జాగా ఇచ్చుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉద్యోగంతో పాటు కంప్లీట్ విద్యకు సంబంధించినటువంటి చదువు మొత్తం ప్రభుత్వమే వాళ్లకు ఇస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమున్నా కానీ మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పింది. కానీ వాళ్ళకు వచ్చిన దాంట్లల్లా కొంతమందికి 550 కుటుంబాలకు మాత్రమే వచ్చింది. కానీ మిగతా 650 కుటుంబాలు ఇయ్యాలడికి రోధిస్తూనే ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇవే మాటలు మాట్లాడిండు. ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నాడు, ద్రోహం చేస్తున్నాడు, వాటి కుటుంబాలకు ఇంకా ఇయ్యలేదు అని.
ఇప్పుడు మా పంచాయతీ ఏంటంటే మేము ఎన్నో ఏళ్ళకెళ్ళి మాట్లాడుకుంటూ వస్తున్నాం, ఎన్నో ఏళ్ళకెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది నిజంగా కూడా మిగతా 650 కుటుంబాలకు వాళ్ళకి రావాల్సినవి రావాలా లేదా? మీరందరూ ఏమంటారే? ఇవ్వాల్సినే కదా. ఒక కుటుంబం గురించి అక్క ఇంతకుముందు చెప్పింది, పూల అనే కుటుంబం గురించి చెప్పింది. భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు తన చెప్పింది ఒక కిరాణా షాప్ దగ్గర మేమే పోయి దాన్ని ఓపెన్ చేసి వచ్చినాము, ఏదో బతుకుదల గురించి అని. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పట అత్తగారింటి వాళ్ళ ఇంటికాడ లేదని చెప్పి రిపోర్ట్ రాంగ్ రాసి తీసి పంపించేసారు. ఇవాళటి వరకు కూడా ఇప్పటికీ కూడా ఆ కుటుంబం, ఆ పూల అనే కుటుంబం మొన్న 2 రోజుల కింద కూడా అమరుల స్థూపం కాడికి వచ్చింది, సంవత్సరం కింద కూడా వచ్చింది. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చి కూడా 5 నెలలు అయింది. వాళ్ళని కనీసం ఎంక్వైరీ చేసి ఈ కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందని చెప్పని ఎంక్వైరీలు కూడా చేసే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు మళ్ళా మనం ఏంటంటే 2వ తారీఖు ఇంతకుముందు యాగిరంకులు మాట్లాడుకుంటూ తన మనసులో ఏం చెప్పి ఏమనుకోని అన్నాడో తెలియదు కానీ బైకాట్ చేయాలని నా దృష్టిలో ఏమంటున్నా అంటే వీళ్ళందరికీ ఈ కుటుంబాలకు కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఎవరు కూడా చదువు ఇయ్యలే. వాళ్ళు పోయిన ముఖ్యమంత్రి చదువు ఇయ్యలే కుటుంబాలకు. చదివియాల్సిన అవసరం ఉందా లేదా? ప్రామిస్ చేశారు కదా. ఇవాళ బికాజ్ యు ఆర్ దేర్ వాళ్ళు అక్కడ పదవులు అనుభవిస్తున్నారు. ఈ త్యాగాల సాక్షిగా, వీళ్ళు చనిపోయిన శవాల సాక్షిగా ఇవాళ తెలంగాణ సాకారం అయితే వాళ్ళు ముఖ్యమంత్రులు, మంత్రులు పెద్ద పెద్ద పదవులలో అక్కడ కూర్చున్నారు. కానీ ఆ కుటుంబాలు ఎట్లున్నారు? వాళ్ళు సంతోషంగానే ఉన్న ఆలిసాన్ బంగ్లాలలో పెద్ద పెద్ద మేడలు, కోటలు, 100 కోట్ల రూపాయలు సంపాదించారు. 3 లక్షల బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణలో కనీసం ఒక 1200 మంది కుటుంబాలను కూడా ఆదుకోలేటువంటి దుస్థితిలో ఉన్నామంటే సిగ్గుచేట అనుకోవాలి మనం. వీళ్ళెవరికి చదివిపోయలే, ఏ కుటుంబాలకు వాళ్ళు చదివిపోయలే. ఆ పైసలు ఏవో కొంతమందికి ఇచ్చారు, ఓ నౌకరు ఇచ్చిండు, వదిలేసారు. ఇలా నౌకలు రానోళ్ళు ఆ కుటుంబాలను ఈ సందర్భంగా, ఈ దచ్చన్న దారిలో సందర్భంగా ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. చాలా తక్కువ మంది మాట్లాడతారు, ఎవరు మాట్లాడతలేరు ఇది. ఇలా అందుకే 2వ తారీఖు లోపల పోలీసు వాళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ తలుచుకుంటే గవర్నమెంట్ కావాలంటే ఎంతసేపు, ఇప్పుడు ఈ నిమిషం అనుకుంటే పొద్దుటి వరకు మొత్తం డేటా వస్తుంది, కంప్లీట్ అందరి డేటా వస్తుంది. నేను మాట్లాడుకుంటే మనం చెప్పిన మన సార్ ఇంతకుముందు ఇక్కడ ఉండే కోదండరామ్ సార్ కూడా చెప్పిన, చాలా మంది బయట చర్చ ఉన్నది. నేను రాజకీయం గురించి గారు కానీ ఉన్న వాస్తవం చెప్తున్నానా. సార్ గురించి చెప్పిన ముఖ్యమంత్రి చాలా దగ్గర తిరుగుతుందిగా, మీరు ఎమ్మెల్సీలకి ఇమెల్సీ అంటారు. మొట్టమొదటి అమరుల కుటుంబాల కంప్లీట్ గా న్యాయం జరిగే వరకు నువ్వే పదవి తీసుకోవద్దు బిడ్డ, లేకపోతే నేను అడుగుతామని చెప్పినాం. అడగాలా లేదా? మరి ఆయనకు సోల్ లేదు, ఆయన ఉద్యమాలు మూడేలేదా కాదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి. మరి సోల్ మీద అయితే మాట్లాడాలని ఆయన పోయి కూర్చున్నప్పుడు ఏమైతుందని. కళాకారులకు 250 గజాలు అన్నారు. ఇంతకుముందు మా స్వర్ణ మాట్లాడుకుంటే చెప్పింది, కాళ్ళు ఇరిగినాయి. నిజంగా చాలా మంది అడవిలో బతుకులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఏదో బిచ్చరేసినట్టు 25,000 రూపాయలు తీసి పక్క పడేస్తారు. వాళ్ళకి పర్మనెంట్ నౌకర్ లేదు, పాడలేదు. పర్మనెంట్ నౌకర్లు ఇవ్వాలన్నా లేదా? వాళ్ళని వాడుకుంటలేదా? వీళ్ళకు పర్మనెంట్ నౌకర్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా చేయాలి. గత ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించింది కాబట్టి ఈ ప్రభుత్వంలో వచ్చిన ప్రతి కళాకారుని తెలంగాణలో ఊరికి 4 ఉద్యోగాలు ఇస్తే ఏం తక్కువ జరగదు. ఈ వేదిక ఇక్కడ నుంచి నేను అప్పీల్ చేస్తున్నాను గవర్నమెంట్ వీళ్ళందరికీ. వీళ్ళ నాలుగుతాల ఉట్టిగా కూర్చొని ఎవరినో బయటకు వెళ్ళి తీసుకొచ్చి సోనియా గాంధీని తీసుకొచ్చి దండ వేసి 50 మందిని సన్మానం చేస్తే కుదరదు. ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ గురించి పనిచేసినటువంటి గొడ్డును కొట్టాడు, కొట్టిరు. నాకు నేనే సాక్ష్యం, నేర్రాల కిషోర్ అన్నాను. గొడ్డును కొట్టాడు, ట్యాంక్ బండ్ మీద కొట్టిరు. ఏమే ఇద్దరిని గొడ్డును కొట్టిరు. అక్కడ ఎక్కడ సికింద్రాబాద్ ఇల్లుంటే పోయి కూర్చొని చూసినాం. ఉట్టిగా రాలే తెలంగాణ. చంద్రబాబు దగ్గర ఉన్నోళ్ళతోని, చంద్రబాబు దగ్గర ఉండి ఏం మాటలు మాట్లాడకుండా తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఇలా అధికారంలోకి ఉన్నారు. కానీ తెలంగాణ గురించి సర్వం వదులుకొని పంచాయలు బట్టి రోడ్ల మీదకి వచ్చి గల్లాలు పట్టుకొని కొట్లాడిన వాళ్ళు ఆ రోజు పరిందాబి పర్ణయ మార్తా తెలంగాణ అన్నాడు ఒక డీజీపీ స్థాయిటువంటి ర్యాంక్ తోడు. అరే నువ్వేంద్రాబాయ్ మేము వచ్చి చూపిస్తామని ఇటువంటి వాళ్ళు వస్తే ఒళ్ళు వరగొట్టిరు. కానీ ఇప్పటి వరకు నౌకరు కూడా జాయిన్ కాలే. మళ్ళీ అదే అమరులో ఇవే తీసుకుంటూ కూర్చున్నాం. ఇది ఆగిపోవాలి, ఇంకా ముందు ఆగిపోవాలి. ఒక్క కుటుంబానికి కూడా నష్టం మొట్టమొదలు చేయాల్సింది ఈ ప్రభుత్వం, మొట్టమొదలు చేయాల్సింది ఇంకెవరెవరైతే అమరులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టాలి. ఇప్పుడున్నటువంటి వాళ్ళకు కూడా అప్పటి నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతున్నది. వాళ్ళని ఎవ్వరు పట్టించుకున్న పాపన పోతలేదు. ఆ కుటుంబాలను పట్టించుకున్న పాపన పోతలేదు. మొన్న మాట్లాడితే ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు కాదు నాయన, మేము అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. మా దోశ ఇప్పటి నుంచి కాదు. ఇవో సార్ రీసెర్చ్ చేసినప్పటి కాడికెళ్ళి అది కొన్ని వ్యక్తిగతం అయితే చెప్పుకుంటూ పోతాయి. కానీ అవి కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాత్రం 2వ తారీఖు ఏదో మీరు పెద్ద ఆలిషాన్ లైట్లు పెట్టి పెద్ద తెలంగాణ అంతా వెలిగిపోతున్నదని చూపించే ప్రయత్నం చేయకండి. కనీసం కుటుంబాలు, ఇక్కడ ఉన్న యువకులు శవాలై ఊరేగుతున్నారమ్మా, రైతన్నలు నడి శ్రేణులలో సమాధులైనారమ్మా, కూలన్నారు అని పాడుకుంటూ తిరిగినాం. శవాలై ఊరేగుతున్నారమ్మా యువకులు, నడి శ్రేణులలో సమాధులైనారమ్మా యువకులు అనుకు చెప్పుకుంటా మళ్ళీ తిరగాల్సిన పరిస్థితి. రోజు పొద్దుగా లేస్తే అవే స్టేట్మెంట్ అవే వస్తున్నాయి. ఈ కొత్త ప్రభుత్వాలకు కూడా ఈ సాహిత్యంతో పాటు తెలంగాణ ప్రజలు ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం తీసుకొచ్చేటువంటి ఎట్లయితే అప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో అటువంటి సాహిత్యాన్ని తీసుకురావాల్సిన అవసరం కిషోర్ అన్న, ఎల్లన్న లాంటి వాళ్ళ మీద. ఇక మా అక్కనైతే
ఒక ఇన్సిడెంట్ అక్క గురించి చెప్తా. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగా మలుపులు మలిగిండే. ఒకసారి తెలంగాణలో నా మీద ఊగా చెప్తుంటది, నువ్వు ఎవట నా గొంతు పోయింది, నువ్వు ఎవట నా గొంతు పోయిందని. ఒక రాత్రి మహబూబ్ నగర్ లో, అంటే చాలా చరిత్రలో ఎవరు రాయలే, ఏ వి ప్రకాష్ గారికి ఈ ప్రకాష్ గారికి బుక్లో లేవు. వాడు ఎందుకంటున్నట్టు వాడు చరిత్రను మొత్తం సర్వనాశనం చేసిన వి ప్రకాష్ అంటాడు. ఎవరు తెలియదు, సమాజంలో ఎవరు తెలియదు. ఎప్పుడో తలగా తిరిగి మేమే రాస్తాం ఆ చరిత్ర, కానీ చాలా విషయాలు తెలియదు, మేము చెప్పేది ఏమి తెలియదు. ఒకరోజు రాత్రి మహబూబ్ నగర్ లో ఉంటే కళాకారులు మొత్తం అక్కడ కూర్చుని ఉంటే టెంట్ లేపేయాలని పోలీసు వాళ్ళు ఆంధ్ర పాలకులు జిద్దు చేసి కూర్చుంటుంటే, ఇలా స్టేజ్ మీద పెద్ద మంచి, నా పెద్ద మంచి కూడా పొద్దుగా వాకింగ్ చేసుకుంటూ పోయింది కానీ టెంట్ కాడికి రాలే. ఉన్నది చెప్తున్నాను నేను మీకు. వీళ్ళు రాత్రి ఫోన్ చేస్తూ ఒక రాత్రి వచ్చి అక్కడ కూర్చొని తెల్లందాక ఆ టెంట్ దగ్గర టెంట్ తీసేస్తే ఉద్యమం ఆగిపోతుందని చెప్పి చలి ఇట్లా ఎముకలు కొరికే చలిలో వచ్చి అక్కడ కూర్చొని, అంటే ఇటువంటి చరిత్రలో చాలా ఉన్నాయి, మరిపోతున్నాయి, మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటువంటి సాహిత్యాల ద్వారా రేపు చరిత్ర ఎవరెవరు ఎట్లెట్లా చనిపోయింది ఏందనేది ఒక విజువల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి 369 మంది, నువ్వు ఇయ్యాలటి వరకు కూడా ఎవరు ఎంక్వైరీ చేసినా 53, 54 పేర్లు కనబడతాయి. నేను కూడా దాని మీద ఫుల్ స్టడీ చేసిన, చరిత్రలో పోతాయి. కానీ ఇటువంటిది ఇంకా మొత్తం ఉన్నోళ్ళందరి మీద కనుక తీసి పెడితే అది ఎప్పటికీ 10 కాలాల పాటు, మనం చచ్చిపోయిన తరాల పాటు ఎవరెవరు ఏంది ప్రతి ఒక్కరు చేసిన త్యాగాన్ని అక్కడ చిత్రీకరించి పెట్టే ప్రయత్నం కనుక చేస్తే చాలా మంచిగా ఉంటుంది కిషోర్. దానికి ఆర్థిక పరిస్థితులు నాకు తెలియదు, కానీ అది ఎవరో ఒకరు దాన్ని పూనుకొని చేయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళొకసారి ఏంటంటే ఏ కుటుంబం కూడా ఎవరు కూడా బాధలతోని ఉండొద్దు. నా పిల్లగాళ్ళు, నా కొడుకులు తెలంగాణ గురించి చనిపోయి మమ్మల్ని ఆగం చేసిండని చెప్పి ఏ కన్న తల్లి అనుకోద్దు, ఏ భార్య, ఎవరు ఏ కొడుకులు కూడా తండ్రుల గురించి అట్లా అనుకోకుండా ఉండాలంటే కనీసం వాళ్ళ కుటుంబాల దిక్కు మనము సహానుభూతితో పాటు ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేసి ఒక మంచి ప్రయత్నం చేసినాం అన్న. థ్యాంక్ యూ సో మచ్. కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అది చూసిన తర్వాత ఆవేదనకు లోనే ఆత్మహత్యల సైడ్ మాత్రం పోకండి. ఆత్మహత్యలు వద్దు. ఇప్పుడు ఇంతకుముందు విమలక చెప్పింది కదా పాటలు, ఎందుకు కాలిపోతావు నువ్వు, ఎందుకు రాలిపోతావు అని, అవి కూడా వినండి. అటువంటి సాహిత్యం కూడా వినండి. మళ్ళొకసారి ఆఖరి ముచ్చట చెప్పి నేను ముగిస్తా. ఏంటంటే తెలంగాణ నీడ్స్ సోల్జర్స్, తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణకు సైనికులు కావాలి, అమరులొద్దు. ఇప్పటికి చాలా మంది, కొన్ని వేల మంది సాయుధ పోరాటం, నక్సల్ పోరాటం, తెలంగాణ పోరాటంలో చనిపోయారు. ఇక్కడితో అది ముగింపు పలకాల్సిన అవసరం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. తెలంగాణ చరిత్ర, తెలంగాణ నక్ష ఉన్నంత కాలం అమరులను మర్చిపోయే పరిస్థితి ఉండదు, ఉండబోదు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.